నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ తీసుకుందాం. ఈ ఈనాడు పేపర్కి వచ్చి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి స్ఫూర్తి ప్రదాతలకు రామోజీ అవార్డులు అంటూ ఒక వార్త అయితే ఉంది. విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన 7గురికి ప్రదానం, జ్ఞాపిక ప్రశంసా పత్రంతో పాటు 10 లక్షల చొప్పున నగదు బహుమతి అంటూ ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా ప్రముఖులు హాజరు అన్నట్టుగా ఏటా అవార్డులు ప్రదానం చేస్తామని రామోజీ గ్రూప్ ప్రకటన. రామోజీ ఇంగ్లీషు, తెలుగు నిఘంటువుల ఆవిష్కరణ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే రామోజీరావు జాతి నిర్మాత, సమాజాన్ని రక్షించడమే ఆయన జీవన విధానం, వారి జీవితం, సిద్ధాంతం, విలువలు భవిష్యత్తు తరాలకు ఆదర్శం అంటూ ఈ అవార్డులు రామోజీ విశిష్ట వ్యక్తిత్వానికి నివాళి అంటూ రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అయితే రామోజీరావుని ఒక జాతి నిర్మాతగా, ఆయన పత్రికా రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, మీడియా రంగంలో ఆయన తీసుకున్న చొరవ, లేకపోతే ఆయన చేసిన ముందడుగు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ఆయన ఆదర్శప్రాయం అనే దాని మీద అయితే చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3, 6, 7లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈ అవార్డులకు సంబంధించి స్పందించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఎక్సలెన్స్ అవార్డులతో ఘన నివాళి అంటూ పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ ఒక సందేశం అయితే పంపించినట్టుగా తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎక్సలెన్స్ అవార్డులతో ఘన నివాళి అర్పించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన ఏం సందేశం ఇచ్చారు ఏంటి అనేది కూడా చూద్దాం. బహుముఖ ప్రజ్ఞాశాలి, మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఎక్సలెన్స్ అవార్డులను ప్రారంభించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేసినట్టుగా అయితే చెప్పారు. అయితే భారత మీడియా, వినోద రంగాలపై చెరగని ముద్ర వేసిన దార్శనికుడు రామోజీరావు పేరుతో అవార్డులు ప్రదానం చేయటం ఆ మహనీయునికి అర్పించే ఘనమైన నివాళిగా ఆయన పేర్కొనడం జరిగింది. వికసిత భారత స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లేలా వివిధ రంగాల్లో అవిరళ కృషి చేసిన వ్యక్తులను సత్కరించడం ఎంతో ముదావహమన్నారు. ప్రజాసేవలో నిమగ్నమైన వారిని గుర్తించి సముచితంగా గౌరవించడం యావత్ దేశానికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అయితే ఇటువంటి అవార్డులు ఇవ్వటం అనేది సమాజ సేవ ఏ విధంగా చేసే వాళ్ళకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానం, రాజ్యాంగం చలవే అంటూ అణగారిన వర్గాల నుంచి వచ్చిన వారు దేశంలోని అత్యున్నత స్థానాల్ని అధిరోహించగలుగుతున్నారంటే అది రాజ్యాంగం చలవేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి గవాయ్ గారు ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేను ఈ స్థానంలో ఉండటమే అందుకు నిదర్శనం. అణగారిన వర్గాలకు చెందిన వారు అత్యున్నత స్థానానికి రావడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే రాజ్యాంగంలో ఏ విధంగా అయితే వాళ్ళకి సముచిత స్థానం కల్పించారో దానివల్ల మాత్రమే నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉండగలిగాను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు, అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి స్థానాల్లో ఉన్నారంటే అది రాజ్యాంగం చలువే అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నట్టుగా హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనకు నిన్న సన్మానించినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ఈ కార్యక్రమంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అణగారిన వర్గాల నుంచి వచ్చిన వారు దేశంలోని అత్యున్నత స్థానాల్ని అధిరోహించగలుగుతున్నారు అంటే అది రాజ్యాంగం చలువేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు. అందుకు కేఆర్ నారాయణన్, రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములు రాష్ట్రపతులు కావడం ప్రత్యక్ష ఉదాహరణలుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన తాను దేశ న్యాయ వ్యవస్థలోని అత్యున్నత స్థాయికి ఎదగడం రాజ్యాంగం వల్లే సాధ్యమైందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కుటుంబంలో పుట్టి లోక్సభ స్పీకర్ అయిన బాలయోగి ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి రాష్ట్రాల సీఎస్లుగా ఎదిగిన ఎందరో మన రాజ్యాంగం రిజర్వేషన్ల ద్వారా కల్పించిన సమానత్వానికి నిదర్శనమని గుర్తు చేశారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మంగళగిరిలో ఇండియా అండ్ ది లివింగ్ అనే ఒక ప్రోగ్రాం అయితే జరిగింది. దీనికి సంబంధించి
జస్టిస్ గవాయ్ గారు దాంట్లో భూషణ్ రామకృష్ణ గవాయ్ ఆయన అందులో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే, నేను ఎక్కడో మహారాష్ట్రలో ఉండేవాడిని, అలాంటిది న్యాయ వ్యవస్థకు ఒక అత్యున్నత స్థానానికి నేను రాగలిగాను అంటే రాజ్యాంగం దయవల్లే నేను రాగలిగాను అంటూ ఎవరెవరు ఏ విధంగా కొంతమంది వచ్చారు కదా, అత్యున్నత స్థానంలో ఉన్నారు కదా, రామ్నాథ్ గారు కోవింద్ కానీ లేకపోతే ద్రౌపది ముర్ము గారు కానీ ఇట్లా ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఆయన తన గురించి కూడా తాను చెప్పుకుంటూ అయితే నేను మంగళగిరిలో జరిగిన ఇండియా అండ్ ది లివింగ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారనమాట. అది ఎట్లా జరిగిందంటే ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దాంట్లో ఆయన పాల్గొని ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వార్త ఈనాడుకు సంబంధించి కష్టాల సాగు నష్టాలే దిగుబడి అంటూ రైతు ఆవేదనకి సంబంధించి ఒక వార్త అయితే ఉంది. అది ఏంటనేది ఒకసారి చూద్దాం. నిండా మునుగుతున్న మొక్కజొన్న రైతు, భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట, ఆపై ధరల్లోనూ కోత, కొనుగోళ్లు ప్రారంభించని మార్క్ఫెడ్, ఎకరాకు 10 నుంచి 14 వేలు నష్టం అంటూ రైతు ముఖ్యంగా ఈ మొక్కజొన్న వేసిన రైతుల ఆవేదన అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మొక్కజొన్న రైతులు నష్టాల పాలవుతున్నారు. క్వింటాలు 2400 వరకు కొన్న వ్యాపారులు ఉన్నట్లుండి ధరల్లో కోత పెట్టారు. క్వింటాలకు 1400 నుంచి 1700 ఇస్తున్నారు. మద్దతు ధర 2400 కంటే క్వింటాలకు 700 దాకా తగ్గడంతో అన్నదాతలు భారీగా నష్టపోతున్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాకపోవడమే దీనికి కారణం అంటూ వ్యాపారులేమో రోజు రోజుకు ధరలు తగ్గించేస్తున్నారు అంటూ వాళ్ళకి సంబంధించి ఈ వర్షాలకు సంబంధించి వాళ్ళు ఎంత నష్టపోయారు, ఏ విధంగా నష్టపోయారు, ఎంత డిఫరెన్స్ వస్తుంది అనే దాని మీద అయితే ఒక ఆవేదన రూపంలో దీనికి సంబంధించి మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఈనాడుకు సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏమి ఇచ్చారు ఏంటి అంటే, 3 బుల్లెట్ల మిస్టరీ అంటూ ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఘటనా స్థలానికి సమీపంలో 3 తూటాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అన్నట్టుగా అయితే మొన్న ఢిల్లీకి సంబంధించి కారు బాంబు పేలుడికి సంబంధించి అక్కడ 3 తూటాలను అయితే అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ రాజ్భవన్లో ఆయుధాలు అంటూ బెంగాల్ రాజ్భవన్లో గవర్నర్ ఆనంద్ బోస్ ఆయుధాలు నిల్వ చేశారంటూ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. అయితే 2028లో చంద్రయాన్ 4, 2028లో చంద్రయాన్ 4 ప్రయోగం నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. 2028లో చంద్రయాన్ 4 ప్రయోగం నిర్వహిస్తమే వాళ్ళ ఎయిమ్గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ చెప్పుతో కొట్టపోయారు, తనను డర్టీ కిడ్నీ అంటూ దూషించారని చెప్పుతో కొట్టబోయారని పుట్టింటిపై ఆర్జేడీ చీఫ్ లాలూ కుమార్తె రోహిణి ఆరోపించారు. తండ్రికి బాగా లేకపోతే నా కిడ్నీనిచ్చాను, అప్పుడు పనికొచ్చిన కిడ్నీ ఇప్పుడు పనికి రాకుండా పోయింది, మురికి కిడ్నీ అంటూ తనని ఇట్లా చెప్పుతో కొట్టబోయారు అంటూ ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ సొంత గడ్డపై ఘోర పరాభవం, తొలి టెస్టులో భారత్పై 30 పరుగుల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా అంటూ నిన్న దక్షిణాఫ్రికా జరిగిన తొలి టెస్టులో అయితే ఓడిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ పసిడికి డబ్బులు కాస్తాయి. ఒకప్పుడు సామెత ఎలా ఉండేదంటే, చెట్టుకి డబ్బులు కాస్తున్నాయా అన్నాడు, ఇప్పుడు పసిటికి డబ్బులు కాస్తాయట. వాడకంలో లేని బంగారంపై రాబడికి ఎన్నో పెట్టుబడి సాధనాలు అంటూ బంగారానికి సంబంధించి ఒక పెట్టుబడి డబ్బులు వస్తాయి అంటే బంగారం మీద పెట్టుబడి పెడితే ఏవో డబ్బులు వస్తాయి అన్నట్టుగా ఒక స్టోరీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ మహిళా సాధికారత దిశగా దేశం పురోగమనం అంటూ ఒక వార్త అయితే ఉంది. అంటే నిన్న బిఆర్ గవాయ్ గారు నిన్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు మంగళగిరిలో. దానికి సంబంధించి ఆయన ఏమన్నారు ఏంటి అనేది ఉంది. మహిళా సాధికారత దిశగా దేశం పురోగమనం అయితే చెందుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్ని రంగాల్లోనూ గొప్పగా రాణిస్తున్న మహిళలు అంటూ మహిళలను కొనియాడుతూ ఆయన చేసిన ప్రసంగాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. న్యాయ వ్యవస్థలోకి కూడా వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుదల, ఇది దేశ ఆర్థిక సామాజిక రాజకీయ పురోగతికి నిదర్శనం. హక్కులపై అవగాహన ఉన్నప్పుడే న్యాయం సాధ్యం అవుతుంది. హక్కులపై ముఖ్యంగా అవగాహన ఉండాలి.
అప్పుడు మాత్రమే మనం న్యాయం అనేది చేయగలుగుతాం. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాల వారికి ఉన్నత అవకాశాలు. ఇందుకు ప్రస్తుత రాష్ట్రపతి నేనే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ అణగారిన వర్గాలు ఒక మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారంటే కారణం ఏంటంటే రాజ్యాంగం దయ వల్లే అని ఆయన చెప్పడం జరిగింది. అయితే అందుకు ఉదాహరణ కూడా ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆ తర్వాత నేనే అంటూ ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. అయితే మన రాజ్యాంగం స్థిర రాజ్యాంగం కాదు. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం పేక మేడలా కూలిపోతుంది. న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం ఎంతో అవసరం. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మనందరం కట్టుబడి ఉండాలి అంటూ నిన్న సమానత్వం, మహిళా సాధికారత దిశగా దేశం పురోగమిస్తుందని, అన్ని రంగాల్లో మహిళలు గొప్పగా రాణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. న్యాయ వ్యవస్థలోకి వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, కింది స్థాయి న్యాయ వ్యవస్థల్లో మహిళా న్యాయాధికారుల సంఖ్య 60 నుంచి 70% ఉండటం సమానత్వానికి, మహిళా సాధికారతకు నిదర్శనమంటూ నిన్న జరిగిన భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో అయితే ఆయన పాల్గొనడం జరిగింది. ఆయన పాల్గొని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇంకా వార్తలున్నాయి, ఏంటో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నట్టున్నారు, ఒకసారి చూద్దాం. రాష్ట్రం దూసుకు వెళ్తున్నది ఎందులో? అప్పుల్లోనే. ముందుకు అభివృద్ధిలో వెళ్ళట్లేదు, ఇంకా సంక్షేమంలో వెళ్ళట్లా, అప్పుల్లో మాత్రం దూసుకుపోతోంది అన్నట్టుగా ఇచ్చారు. ఇంకా ఏమి ఇచ్చారు ఏంటనేది ఒకసారి చూద్దాం. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. తీవ్ర ఆందోళనకరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకర పరిస్థితిలో ఉందట. అసలు ఏమన్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం. 2025-26 తొలి 6 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వృద్ధి 7.03 మాత్రమే ఉందట. గత ఏడాదితో పోల్చి ఈ ఏడాది మొదటి 6 నెలల్లో జీఎస్టీ, అమ్మక పన్ను ఆదాయ వృద్ధి 2.85% ఉంది. 2023-24 నుంచి 25-26 మొదటి 6 నెలల్లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి రేటుతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక ఏడాది మొదటి 6 నెలల వృద్ధి 2.75% మాత్రమే ఉంది. అయినా సరే రాష్ట్రం అద్భుతమైన వృద్ధి సాధిస్తుందంటూ ప్రజలను నమ్మించడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి ఈ విధంగా అసలు బాగోలేదు, ఈ విధంగా తక్కువగా ఉంటే కూడా ఆయన ఎలా చెప్తారు రాష్ట్రం అద్భుతమైన వృద్ధి సాధిస్తోందని బాబు ఎలా చెప్పడానికి, ప్రజలను నమ్మించడానికి ట్రై చేస్తారని చెప్పడం జరిగింది. అయితే గత 2 ఏళ్లలో మూలధన వ్యయం వార్షిక వృద్ధి రేటు 16% తగ్గింది. అట్లాగే 2025-26కు సంబంధించి రాష్ట్ర సొంత పన్నుల ఆదాయ వృద్ధి 3.47%. కానీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జిఎస్డిపి వృద్ధి 10.50 అధికంగా ఉన్నట్లు ప్రకటించారు. అసలు ఎక్కడ 3.45, ఇక్కడ ఏంటి ఇంత, అలా ఎలా ప్రకటిస్తారు? ఇది పూర్తిగా అవాస్తవం కదా. 2019-24 మధ్య రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వార్షిక వృద్ధి రేటు అంటూ ఏ విధంగా ఆదాయ వార్షిక వృద్ధి రేటు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఒకదాన్ని ఒకటి కంపారిజన్ చేస్తూ ఆయన గత 5 ఏళ్లలో పోలిస్తే చంద్రబాబు పాలనలో జిఎస్డిపి పన్ను ఆదాయ వృద్ధి చాలా తక్కువగా ఉంది. మరి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని బాబు ఎలా చెబుతారు? గణాంకాలను ఉటంకిస్తూ రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో చంద్రబాబు సర్కారు వైఫల్యాన్ని కడిగి పారేసిన వైఎస్ జగన్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే ఏంటంటే అభివృద్ధి పదం అంటున్నారు, అసలు వృద్ధి రేటే లేదు ఇక్కడ, మీరు ఎట్లా ఇస్తారు అన్నట్టు ఆయన క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, చూద్దాం ఏమి ఇచ్చారు ఏంటో. రేపు శ్రీవారి ఫిబ్రవరి దర్శన కోట విడుదల అంటూ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఫిబ్రవరి కోటాను టీటీడీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయింది. అయితే రేపైతే ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఫిబ్రవరి కోటాను రేపు విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టుగా అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీ అంటే పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్తుంది. సర్కారు వైద్య వ్యవస్థ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. నెల్లూరు జిల్లా సీతారామపురంలో గుండెపోటు వచ్చిన వ్యక్తిని 24/7 పిహెచ్సికి తరలించగా వైద్యులు ఇద్దరు విధుల్లో లేరు. అయితే ఉదయగిరికి తీసుకువెళ్దామంటే 108 వాహనం అందుబాటులో లేదు. 108ను పచ్చరంగులు వేయించేందుకు విజయవాడకు తరలించారు. దీంతో వైద్యం అందక అతను ప్రాణాలు కోల్పోయాడు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే డాక్టర్లు ఆ టైంలో లేరట. ఇంకా 108ను తరలించి వేరే ఊరికి తీసుకెళ్దామన్నా కూడా అది కూడా అందుబాటులో లేదు. మరి ఇది వాళ్ళు చెప్పేదైతే ఏం చెప్తున్నారంటే దానికి రంగులు
పచ్చ రంగులు వేయించేందుకు పక్క ఊరికి తీసుకెళ్లారన్నట్టుగా చెప్తున్నారు. మరి అది వాస్తవం అవాస్తవం తెలియదు, కానీ ఇటువంటి చర్యలను సీరియస్గా తీసుకొని ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది ఆ వైద్యులపై చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా అక్కడ 108 ఎందుకు అందుబాటులో లేదు అనేది ఎంక్వైరీ కూడా చేసి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతసేపు అక్కడ వైఎస్ఆర్సీపీయా లేకపోతే సాక్షి పేపర్ ఎట్లా కాకుండా వచ్చిన ప్రతి విమర్శని వాస్తవమా అవాస్తవమా అనేది మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్, ఐఎన్ఐలో పల్నాడు అమ్మాయి సత్తా అంటూ పీజీ మెడికల్ కోర్సులకు సంబంధించిన ఐఎన్ఐ సెట్ 2025లో పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ బారెడ్డి శ్రీసాయి త్రిషారెడ్డి ఆల్ ఇండియా 7వ ర్యాంకు, దక్షిణాదిలో ఫస్ట్ ర్యాంక్ సాధించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, వోల్ట్సన్ మరో ఉర్స. ఢిల్లీలో 10 లక్షల మూలధనంతో ఆగస్టు 22న వోల్ట్సన్ కంపెనీ ఏర్పాటు చేసినట్టు తెలుపుతున్న ఆర్ఓసి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అసలు ఏంటి అనేది కూడా కింద ఉన్నారు, ఒకసారి చూద్దాం. కేవలం 10 లక్షల మూలధనంతో 2 నెలల క్రితమే ఢిల్లీలో పుట్టిన కంపెనీ. 1504 కోట్ల పెట్టుబడులట, ఏకంగా 1037.86 కోట్ల రాయితీలట. పెట్టుబడులు ఏకంగా 69% రాయితీలు. ఇది కాకుండా ఎకరాకు 60 లక్షలతో నాయుడుపేట సిజ్లో 37 ఎకరాలు. అది సంవత్సరం క్రితం ఎప్పుడు ఉంది, 2 నెలలు, సంవత్సరం కూడా కాదు 2 నెలల క్రితమే పుట్టింది ఆ కంపెనీ. దానికి ఇన్ని రకాల రాయితీలు ఇవ్వటం అవసరమా, ఇన్ని కోట్ల పెట్టుబడుల అన్నట్టుగా ఇచ్చారు. ఎలాంటి అనుభవం లేకపోయినా సోలార్ ప్యానెల్ తయారీ యూనిట్ అయితే అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. కోట్ల విలువైన భూమితో పాటు భారీ ప్రోత్సాహకాలపై అధికార వర్గాల్లో విస్తృత చర్చ. అసలు అలా ఎలా ఇస్తారు, 2 నెలల క్రితమే కదా ఈ కంపెనీ పుట్టింది, ఎన్ని రాయితీలు ఎందుకు ఇచ్చారు, ఏంటి, ఎన్ని కోట్ల పెట్టుబడి ఏంటి అనే దాని మీద అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది, చూద్దాం ఒకసారి ఏంటో. హిందూపురంలో పోలీసుల ఓవర్ యాక్షన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అది ఏంటి అంటే, టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న పార్టీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు. అయితే టీడీపీ వాళ్ళు ధ్వంసం చేసిన వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వాళ్ళు నేతలు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారట. అలాగే పెనుకొండ వద్ద వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అడ్డగింత. హిందూపురం వస్తున్న ఉషశ్రీ, కేతిరెడ్డి, పెద్దారెడ్డి, మక్బూల్ను అడ్డుకున్న పోలీసులు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, అనంతపురంలో నేతల హౌస్ అరెస్టులు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ అనంతపురంలో హౌస్ అరెస్ట్. పలువురు నేతలపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసుల నమోదు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆ మాటలు దారుణం, దుర్మార్గం అంటూ ఇంకో వార్త అయితే ఇచ్చారు, ఏంటో చూద్దాం. స్టీల్ ప్లాంట్ కార్మికుల పని చేయకపోవడం మీరు చూశారా? చంద్రబాబు వ్యాఖ్యలపై ఉద్యోగ కార్మిక నాయకుల ఆగ్రహం. విశాఖ ఉక్కుపై ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఏం చేశారు? విశాఖ ఉక్కు ఉద్యోగి సగటు ప్రొడక్టివిటీ 785 టన్నులు, సెయిల్లో అది 625 టన్నులే. 3.4 నుంచి 7.3 మిలియన్ టన్నులకు మేం పని చేయకుండానే ఉత్పత్తి పెరిగిందా అంటూ వాళ్ళు చంద్రబాబు అంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా దళితుల భూములపై పచ్చగద్దలు అంటూ హెడ్లైన్తో ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి శ్రీకాళహస్తి ఎంఎం వాడలో టీడీపీ నేతల కుతంత్రం అనే ఒక సబ్ హెడ్లైన్ ఇచ్చారు. అలాగే 154 కోట్ల విలువైన 3 ఎకరాలు కొట్టేసేందుకు పక్కా స్కెచ్, రికార్డులు తారుమారు చేశారట. సబ్ డివిజన్ల పేరుతో కుట్ర, నకిలీ పేర్లతో రిజిస్ట్రేషన్లకు సన్నాహాలు అంటూ ఒక వార్త అయితే ఈ విధంగా ఇవ్వటం జరిగింది. అసలు డీటెయిల్స్ కూడా ఒకసారి ఏమి ఇచ్చారు ఏంటనే చూద్దాం. శ్రీకాళహస్తి పట్టణంలో ఎంఎం వాడలో ఉన్న దళితుల భూములపై టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోయారు. సుమారు 154 కోట్ల విలువ చేసే భూమిని కొట్టేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ముందుగా రికార్డులను తారుమారు చేశారు. సబ్ డివిజన్ల పేరుతో కుట్రలు పన్నారు. కొందరిని బెదిరిస్తూ నకిలీ వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చారు. ఆక్రమిత భూమికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అంటే ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. అయితే ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో గందరగోళం అంటే ఇంకో వార్త ఉంది. అది ఏంటంటే, ఎంబీబీఎస్ 2025-26 3వ విడత సీట్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొందని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ మండిపడింది. మెరిట్ విద్యార్థులకు కూడా సీట్లు దక్కలేదని, కేటాయింపులో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది అంటూ దీనికి సంబంధించి ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, సాక్షి చూసాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్ళి ఆంధ్రజ్యోతిలో పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. అయితే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి,
షర్మిల, కవిత, రోహిణి. షర్మిల, కవిత, రోహిణి కుటుంబాల నుంచి ఈ రాజకీయ విభేదాల వల్ల బయటకు వచ్చిన వాళ్ళ లిస్టులో ఇప్పుడు లాలు వాళ్ళ కుమార్తె కూడా ఉంది అన్నట్టుగా ఉంది. రాజకీయ కుటుంబాల్లో కుటుంబ రాజకీయాల చిచ్చు. రాజకీయ కుటుంబాల్లో కుటుంబ రాజకీయాల చిచ్చు అని హెడ్లైన్తో ఇచ్చారు. తేజస్వి యాదవ్ ఆయన సన్నిహితులు నన్ను తీవ్రంగా అవమానించారు. ఆమె సోదరుడన్నమాట. మురికి దానినని డబ్బులు పదవి కోసమే నాన్న లాలుకు కిడ్నీ ఇచ్చానని తిట్టారట. నన్ను చెప్పుతో కొట్టబోయారు. లాలు కుమార్తె తేజస్వి సోదరి రోహిణి వ్యాఖ్యలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. లాలు ఇంటిని వీడిన మరో 3 కుమార్తెలు అంటే లాలు ప్రసాద్ యాదవ్కి వచ్చి ఒక 7 పిల్లలు, ఆడపిల్లలు అయితే ఒక 2 మగపిల్లలు అనమాట. అయితే ఆల్రెడీ ఒక పెద్ద సోదరుడు మొన్న గతంలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వేరే పార్టీ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడైతే తన చిన్న సోదరుడు తనని ఇంటి నుంచి ఇట్లా చెప్పుతో కొట్టారు. తండ్రికి బాగోపోతే ఈవిడి కిడ్నీ కూడా ఇచ్చారట. అప్పుడు పనికొచ్చిన కిడ్నీ ఇప్పుడు ఎందుకు పనికి రాలేదు? అప్పుడేమో నువ్వు అది నాన్నగారికి ఒంట్లో బాగాలేదంటే నేను స్వచ్ఛందంగా నాన్నగారి కోసం ఆయన ఆరోగ్యం కోసం నేనైతే కిడ్నీ ఇచ్చా, అప్పుడు పనికొచ్చింది, ఇప్పుడు ఎందుకు పనికి రావట్లా? ఇప్పుడు మురికి కిడ్నీ అంటున్నారు, నన్ను చెప్పుతో కొట్టపోయారు అంటూ ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. అయితే షర్మిల, కవిత గారి బాటలోనే ఇంకొక ఆవిడ అన్నట్టుగా వీళ్ళు హెడ్లైన్ పెట్టి ఇచ్చారు. ఈవిడి రాజకీయం ఆస్తుల గురించి బయటకు వచ్చేసారు, ఈవిడి రాజకీయ విషయాలకు సంబంధించి బయటకు వచ్చారు. సేమ్ ఈవిడ కూడా అదే పరిస్థితిలో వచ్చింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. అమెరికాలో అర్చకత్వం అద్భుత పూజారులకు మంచి డిమాండ్. ఐటీ ఉద్యోగులకు మించి రాబడి. నిష్టగా వ్యవహరించే వారికే పెద్దపీట. రకరకాల వీసాలపై వచ్చి అర్చకత్వం. చదువు కోసం వచ్చి ఓపీటీలో ఉన్న కొందరు విద్యార్థులది అదే బాట. సొంతంగా గుళ్ళు నిర్మిస్తున్న వైనం అంటూ అమెరికా అనగానే టక్కున గుర్తొచ్చేది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, H1B వీసాలే. కానీ ఇప్పుడు అర్చకత్వం ఆ రంగంతో పోటీ పడుతుంది అన్నట్టుగా అక్కడైతే అర్చకత్వం అనేది చాలా బాగుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఒకప్పుడు అమెరికా అనగానే ఎంతసేపు ఐటీ ఉద్యోగాలు, ఉన్నత చదువులే అవే వచ్చాయి, ఇప్పుడు అలా కాదు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఐటీ రంగంలో ఉన్నంత అస్థిరత్వం అర్చకత్వానికి లేదు. మంచి విద్వత్తు, సుస్వరంతో మంత్రం చెప్పగలిగే సామర్థ్యం, నిష్టగా వ్యవహరించే అర్చకులకు అగ్రరాజ్యంలో మంచి గిరాకీ ఉంది. ఇప్పుడు ఒక నివేదిక ప్రకారం అమెరికాలో 1000కి పైగా హిందూ ఆలయాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తుంది. అక్కడైతే కాకపోతే స్పష్టత ఉండాలి, మంత్రోచ్చారణ అనేది స్పష్టంగా ఉండాలి, అన్ని నియమ నిష్టలు అన్నీ పాటించే వాళ్ళకైతే పెద్ద పీట వేస్తున్నారు అక్కడ అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా చూద్దాం. 2 రాష్ట్రాలు కలిసి నడవాలి, చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం. తెలంగాణ, ఏపీ అభివృద్ధికి సహకరిస్తా. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి సిపిఆర్ తెలుగు భాష సంరక్షణకు కృషి అంటూ చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ సీఎం అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం ఇద్దరు ఒకే స్టేజ్ మీద ఉన్న దృశ్యం మీద ఇక్కడ ఇచ్చారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న చిన్న చిన్న సమస్యలను ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అయితే చెప్పడం జరిగింది. కలిసి అడుగులు వేస్తే 2 రాష్ట్రాలు అభివృద్ధి పదంలో పయనిస్తాయన్నారు. 2 రాష్ట్రాల అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరైనట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆయన ఏమన్నారంటే, ఎటువంటి సమస్యలున్నా ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ముఖ్యమంత్రులు సహకరించుకుంటూ ఏమన్నా సమస్యలు అయితే ఇద్దరు చర్చల ద్వారా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తే 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి నేను ఎటువంటి హెల్ప్ అయినా నేను చేస్తాను, నేను సహకరిస్తాను అంటూ ఉపరాష్ట్రపతి నేను చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. ఎస్సీలకు క్రీమీ లేయర్ ఉండాల్సిందే అంటూ ఆ తీర్పు ఇచ్చినప్పుడు నన్ను తీవ్రంగా విమర్శించారు అంటూ ఆయన తీర్పునకు కట్టుబడి ఉన్న ఐఏఎస్ కొడుకు కూలిబిడ్డ సమానమా? ఎస్సీలో ఉపవర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాం. ప్రాథమిక హక్కుల రక్షణలో కోర్టులదే కీలక పాత్ర. న్యాయం చివరి పౌరుడి వరకు చేరాలి. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ అయితే వ్యాఖ్యలు చేశారు. నిన్న మంగళగిరిలో జరిగిన హైకోర్టు న్యాయవాదుల సంఘం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. దాంట్లో అయితే సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ అయితే పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని రకాల వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. అవి ఏంటంటే, తీర్పునకు ఏ తీర్పు అయినా సరే కట్టుబడి ఉండాలి. ఐఏఎస్ కొడుకు కూలిబిడ్డ ఇద్దరు సమానం ఎలా అవుతారు? ఎస్సీల ఉపవర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాం. ప్రాథమిక హక్కుల రక్షణలో కోర్టులదే కీలక పాత్ర అన్నట్టుగా ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు జస్టిస్ గవాయ్ మానవతావాది అంటూ సీఎం
చంద్రబాబు నాయుడు గారు కూడా కొనియాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. లిక్కర్ స్కామ్లో కటక్ కీలేడి అంటూ ఒక వార్త అయితే ఉంది. మద్యం ముడుపుల సొమ్ము దొంగల పాలు అంటూ జగన్ ప్రభుత్వంలో జరిగిన స్కామ్లో మరో ట్విస్ట్ అట. రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన సొమ్ము చోరీ. హైదరాబాద్లో దాచిన 6 నోట్ల కట్టల బాక్సులు మాయమయ్య. పకడ్బందీగా రెక్కి హైదరాబాదీలతో కలిసి ప్లాన్ చేశారట. ప్రియుడితో కలిసి కాజేసిన ఒడిశా మహిళ. 4 పెట్టెలతో రషిదా ఇర్షాద్ గ్యాంగ్ కటక్ పరార్. ముందే 2 బాక్సులు కాజేసిన ఇర్షాద్ మిత్రుడు. అట్లాగే వసూలుకు ప్రయత్నించి విఫలమైన రాజ్ గ్యాంగ్ సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగులోకి. త్వరలో 5.10 కోట్ల విలువైన ఆస్తులు జప్తు అంటూ దీనికి సంబంధించి ఈ మద్యం ముడుపులకు సంబంధించి ఒక లేడీ అయితే ఉన్నారు. ఆ ఒరిస్సాకు చెందిన ఆవిడగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు అన్నది పాత సామెత. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో అచ్చం ఇలాగే జరిగింది. గత ప్రభుత్వంలో చౌక మద్యాన్ని జనం నోట్లో పోసి దోచుకున్న సొమ్ములో కొంత దొంగల పాలైంది. అయితే ఒక పెద్ద పెద్ద నోట్లు అంటారు కదా, ఆ డబ్బులో నా 6 పెట్టెలు అయితే మిస్ అయ్యాయంట. దాంట్లో ఒక ఒరిస్సాకు చెందిన కీలేడి, అంటే కీలేడి అని పిలిచారంటే ఒక లేడీ పాత్ర కూడా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో దోపిడీకి దారులే దోచేసిన కీలేడి వ్యవహారం తాజాగా బట్టబయలింది. లిక్కర్ ముఠా ముడుపులు వసూలు చేసి హైదరాబాద్లో దాచిన నోట్ల కట్టల బాక్సులు ఏపీ మీదుగానే అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ ఒక వార్త ఉన్నట్టుంది. ఐబొమ్మ క్లోజ్, బప్పన్ టీవీ కూడా బంద్. పోలీసులకు సవాల్ చేస్తే ఎందుకు చేయరు? ఏది వాళ్ళు అనుకున్నది చేస్తారు. ఎందుకంటే నువ్వెంత నేనెంత అంటే వాళ్ళ ముందు మనం ఎంత అనేది ఇక్కడ ప్రూవ్ చేసినట్టు తెలుస్తుంది. తమను సవాల్ చేసిన ఇమ్మడి రవితోనే ఆ వెబ్సైట్లు మూసివేయించిన పోలీసులు. రవి ఇంటి పేరే ఐబొమ్మలో ఐ. రవిని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్. రవి ఇలా ఎందుకు చేశాడో మాకు తెలియదు అంటూ రవి తండ్రి అప్పారావు గారు చెప్పడం జరిగింది. అయితే పోలీసులకే సవాల్ విసిరేసరికి పోలీసులు రంగంలో దిగి అతని ద్వారానే ఆ వెబ్సైట్ను క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ మీ భూమిలో అడంగల్ మాయ అంటూ ఒక వార్త అయితే ఉంది. గ్రామ భూముల రికార్డులు దాచేశారు. మీ భూమి పోర్టల్లో కానరాని గ్రామ అడంగల్ అంటూ అధికారులే చూసేలా బ్లాక్ చేసిన రెవెన్యూ. అందరికీ అన్ని రికార్డులు అందుబాటులోకి. కూటమి హామీ పలుమార్లు సీఎం పునరుద్ఘాటన. కానీ పారదర్శకతపై సర్కారు స్ఫూర్తికి విఘాతం. గ్రామ అడంగల్ అందుబాటులో ఉంటే దొంగ పనులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ భయంతోనే నాడు దాచేసిన జగన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ మార్చిలోపు మరో 7 ప్రయోగాలు అంటూ 2027లో గగన్యాన్, 2028లో చంద్రయాన్ 4 చంద్రుడిపై నుంచి నమూనాలు తీసుకువస్తాం. వరుస ప్రయోగాలతో ఇస్రో బిజీ. రాకెట్ల ఉత్పత్తి 3 రెట్లు పెంచేందుకు కృషి. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అయితే కొన్ని రకాల ప్రకటనలు చేశారు. అది ఏంటి అంటే 2027లో గగన్యాన్ తలబెట్టబోతున్నాం. అలాగే 2028లో చంద్రయాన్ 4 అయితే మేము మా లక్ష్యం అన్నట్టుగా కొన్ని రకాల వరుస ప్రయోగాలతో ఇప్పుడు ఇస్రో చాలా బిజీగా ఉంది ఇస్రో అంటూ ఆయన ఇస్రో చైర్మన్ వి నారాయణ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఆ గంటలో ఏం జరిగింది? గుంతకల్ నుంచి కోమలి వరకు సిఐ సతీష్ ప్రయాణించిన సమయమే కీలకం అంటూ ఆ దిశగానే కేసు దర్యాప్తు. 2వ రోజు కోమలిలో సీన్ రీకన్స్ట్రక్షన్. కదులుతున్న రైలు నుంచి బొమ్మను తోసేసి పరిశీలించిన పోలీసులు. A1 పక్కా భోగిల్లో పాత నేరస్తులు. A1 పక్క బోగీల్లో పాత నేరస్తులు ఉన్నట్టుగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. వివిధ బోగీల్లో ప్రయాణించిన 13 మంది. ఆ కోణంలోనూ విచారణ చేస్తున్న పోలీసులు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సిఐ సతీష్కి సంబంధించి తిరుపతికి సంబంధించి అధికారులకు సంబంధించి ఏంటంటే సమయమే గుంతకల్ నుంచి కోమల వరకు సిఐ సతీష్ ప్రయాణించిన ఆ గంటలో ఏం జరిగింది అనేది ఇక్కడ కీలకంగా చెప్తున్నారు. అయితే రకరకాల ఇక్కడ ప్రయోగాలు చేసి ట్రైన్ నుంచి ఒక బొమ్మను తోసేసి ఈ విధంగా జరిగి ఉండొచ్చా, ఈ విధంగా ఉండొచ్చా అని పోలీసులు అయితే పరిశీలించినట్టుగా తెలుస్తుంది. అయితే A1 పక్క బోగీలో పాత నేరస్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకో వార్త ఉంది, అదేంటి చూద్దాం. భూత వైద్యులు. ఢిల్లీ పేలుళ్ల కేసులో వైట్ కాలర్ ఉగ్రవాదంపై పోలీసుల దృష్టి. డాక్టర్ల రూపంలో ఆచూకీ లేకుండా పోయిన 15 మంది డాక్టర్లు. మరో 200 మందికి పైగా దర్యాప్తు సంస్థలనిగా
ప్రియాంక శర్మ అనే వైద్యురాలి అరెస్టు విడుదల, ఆమె సెల్ ఫోన్, ఓ సిమ్ కార్డ్ సీజ్, ఉమర్ నబీ సహచరుడు రషీద్ అలీ అరెస్ట్. అయితే పేలిన i20 కారు రిజిస్ట్రేషన్ రషీద్ పేరిటే ఉంది, అతను అరెస్ట్ చేశారు. ఆ పేరు అయితే ఆ కారు రిజిస్ట్రేషన్ అయితే అతని పేరు మీదుగా ఉంది. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి చూసాం. తెలంగాణకు సంబంధించి వెలుగు చూద్దాం. వెలుగు దానికి వచ్చేసరికి ఫస్ట్ ఐబొమ్మ క్లోజ్, ఇమ్మడి రవితోనే మూసివేయించిన పోలీసులు, దమ్ముంటే పట్టుకోవాలి అని సవాల్ విసిరిన నిర్వాహకుడు 2 నెలలుగా నిఘా వేసి అరెస్టు. అట్లాగే వరల్డ్ వైడ్గా హ్యాకింగ్ నెట్వర్క్, యూకే నుంచి సర్వర్లు హ్యాక్ చేసి సినిమాలు డౌన్లోడ్, వెబ్సైట్ లాగిన్ వివరాలు పోలీసులకు అందజేత అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ చెప్పేదొకటి చేసేదొకటి, ప్రీ లాంచ్ మాయా అంటూ గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న రియల్టు బిల్డర్ల మోసాలు అంటూ అగ్రిమెంట్ ప్రకారం పూర్తిగానే అపార్ట్మెంట్ నిర్మాణాలు, కొనుగోలుదారులకు గడువులోగా అందని ప్లాట్లు, అత్యాధునిక సౌలతులంటూ అంటే సౌకర్యాలు, అత్యాధునిక అంటే టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే అన్ని రకాల మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తామంటూ వాళ్ళు చెప్తున్నారు కానీ కరెక్ట్ టైంకి అయితే ఇవ్వలేకపోతున్నారు. ఫ్లాట్లు ఇండ్లు చేతికి అందక బ్యాంకులు లోన్ కడుతూ బాధితులు ఇబ్బందులు అంటూ రేరాకు పెరుగుతున్న ఫిర్యాదులు అంటూ ఇప్పటి వరకు రేరాకు వచ్చినాయి 2539 వచ్చినాయి అంట. అయితే దాంట్లో ఎన్ని పరిష్కరించారు అంటే 1682. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. డిసెంబర్లో పెట్టకపోతే మరింత లేట్ అంటూ స్థానిక ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారుల నివేదిక. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర, ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు 10th ఎగ్జామ్స్ అంటూ మీరు పెట్టాల్సి వస్తే ఎప్పుడు పెట్టాలి అంటే డిసెంబర్లో పెట్టకపోతే ఇక ఈ విధంగా ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది. ఒక నివేదిక అయితే ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు, గిగ్ వర్కర్ల డ్రాఫ్ట్ బిల్లు, అందశ్రీ స్మృతి వనంపై నిర్ణయాలు అంటూ ఈరోజైతే క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి కొన్ని రకాల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అన్నట్టుగా స్థానిక ఎన్నికల గురించి, గిగ్ వర్కర్ల డ్రాఫ్ట్ బిల్లు గురించి, అలాగే అందశ్రీ స్మృతి వనంపై కూడా ఈ మూడింటికి సంబంధించి విషయాలపై ఒక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. క్యాబినెట్ మీటింగ్ అయితే ఈరోజు జరగబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ టీచర్లకు టెట్ తిప్పలు తప్పవు అన్నట్టుగా లాంగ్వేజెస్, ఇంగ్లీష్, బయాలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందులు. అంటే దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టుల నుంచే 90 మార్కులు ఉంటే సబ్జెక్టు పరంగా టెట్ పెట్టాలని డిమాండ్. 2 ఏళ్లలోపే క్వాలిఫై కావాల్సిన వాళ్ళు 45,000 మంది టీచర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. ఇక లాస్ట్ ఉన్నట్టుంది, ఇది ఒకసారి చూద్దాం. రోజుకు మినిమం 3 నుంచి 5 లక్షలు. మొన్న ఆంధ్రాలో కూడా ఇదే కదా జరిగింది. సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అవినీతి దందా, ఏసీపీ దాడుల్లో వెలుగులోకి కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ 10వ సీఎంగా నితీష్ 19 లేదా 20వ తారీఖున అయితే ప్రమాణం చేయనున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీకి 15 నుండి 16, జేడీయూకు 14 క్యాబినెట్ బెర్తులు, ఎల్జేపీకి 3, హెచ్ఏఎంకి ఆర్ఎల్ఎంకు ఒక్కోటి చొప్పున. అంటే ఎవరెవరికి ఈ కూటమికి సంబంధించి ఎవరెవరికి ఎన్ని సీట్లు అనే దాని మీద ఉంది. అయితే నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. బీహార్ ఎన్నికల్లో వరల్డ్ బ్యాంక్ నిధులు వాడారు, 14,000 కోట్లను దారి మళ్లించారు అంటూ జన్ సురాజ్ పార్టీ సంచలన ఆరోపణ చేసినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. లాస్ట్గా ఇదొకటి ఒకసారి చూద్దాం. పత్తి రైతుపై మరో పిడుగు, కేంద్రం రూల్స్కు నిరసనగా నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్ అంటూ తేమ సమస్య నుంచి బయటపడుతున్న టైంలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందట. తేమ తగ్గి పత్తి అమ్ముకుందామంటే ఇదేం గోస అంటూ రైతుల ఆవేదన. 25 లక్షల టన్నుల్లో సీసీఐ కొన్నది 1.20 లక్షల టన్నులే. సీసీఐ జిన్నింగ్ మిల్లులు దళారుల కారణంగా నిండా మునుగుతున్న రైతులు అంటూ ఈ పత్తి రైతులకు సంబంధించి ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అని చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.